నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచిన నడిపించుమా కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచిన నడిపించుమా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. పురిలారా, పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 33వ అధ్యాయం 23వ వాక్యాన్ని 24వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల. పురిలారా, ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించండి. వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చెను. ఈ 23, 24 ఈ వాక్యాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటి అనంటే, వేలాది దూతలలో ఒకడు మనకు మధ్యవర్తి అయి ఉన్న ఎడల మనకు మేలు. ఏంటి మేలు అనంటే, ఆ మధ్యవర్తి వలన మనకు కరుణ కలుగుతుంది, దేవుని కరుణ మనకు కలుగుతుంది, మనం కటాక్షించబడతాము, పాతాళంలోనికి వెళ్ళిపోకుండా మనం తప్పించబడతాము అనేది ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. పిల్లలు చూడండి, మనకు ఒక మధ్యవర్తి కావాలి. ఎందుకని అనంటే, మనము పాపము వలన దేవునికి దూరమైపోయాము, అతిక్రమముల వలన దేవుని రూపాన్ని పోగొట్టుకున్నాము, ఆయన పోలికను పోగొట్టుకున్నాము. ఇప్పుడు మనం శిథిలమైపోయిన వ్యక్తుల వలె ఆయన రూపాన్ని పోగొట్టుకొని దేవునికి దూరమైపోయాము. మరలా మనము ఆయనను చేరుకోవాలి, లేక ఆయన కటాక్షాన్ని మనం పొందుకోవాలి. మనం పాతాళంలోకి దిగిపోకుండా రక్షించబడాలి అనుకుంటే మనకు దేవునికి మధ్య ఒక మధ్యవర్తి అవసరమై ఉన్నాడు. ఆ మధ్యవర్తి ఎవరు అనంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా స్పష్టంగా చదువుతాము. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యంలో రాస్తాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. పిల్లరా, ఇక మనం ఎవరా మధ్యవర్తి అని మనం వెతకవలసిన అవసరం ఏమీ లేదు. ఎవరు దేవునికి నాకు మధ్య నిలిచి సంధి చేకూరుస్తారు అని మనం దోబుసులాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే
దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నప్పుడు ఆ యేసుక్రీస్తు అనే ఆ మధ్యవర్తిని మనం విశ్వసించాలి. అందుకే వాక్యంలో మనం చదువుతాము, యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని మనం చదువుతాము. ఎందుకని నిత్య జీవము అనంటే ఆయన ద్వారా మనం దేవుని యొద్దకును దేవుని రాజ్యములోనికి ప్రవేశించగలుగుతాము. అలాగే దేవుని యొద్ద నుంచి వచ్చే కనికరము, కటాక్షము, దయ, వాత్సల్యము మనం పొందుకోగలుగుతాము. ఆయన మాత్రమే మార్గం, ఆయన మాత్రమే మనకు ఆధారం. చూడండి, మనం వేరే దేశానికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ భాష మనకు రాదు. ఆ భాష తెలిసిన ఒక అతన్ని మనం వెంటబెట్టుకుని వెళ్ళామనుకోండి, మనం ఏది కొనాలన్నా, ఏది మనం అక్కడ చేయాలన్నా అతని ద్వారానే మనం కొనుగోలు చేయగలుగుతాం. ఎందుకంటే మనకు భాష రాదు కదా. ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు మార్గమై ఉంటాడు. ఆ రీతిగానే దేవుని కనికరం మనకు రావాలి, దేవుని కటాక్షాన్ని మనం పొందుకోవాలి, ఆయన కృపను మనం పొందుకోవాలి, పాతాళంలోనికి దిగిపోకుండా మనం తప్పించబడాలి అని అంటే మార్గమై ఉన్న మధ్యవర్తి ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజున యేసుక్రీస్తుని విసర్జించి, యేసుక్రీస్తుని నమ్మకోనక, యేసుక్రీస్తు మీద ఆధారపడక మనం దైవరాజ్యాన్ని పోగొట్టుకుంటున్నామనే వివేకం ఈరోజు లోకంలో ప్రజలకు తెలియట్లేదు. యేసుక్రీస్తుని ఒక మతానికి అంటగట్టి, యేసుక్రీస్తుని ఒక కులానికి అంటగట్టి, ఫలానా కులానికి దేవుడు, ఫలానా మతానికి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అంటే ఆ మతంలో ఉన్న వాళ్ళకేనా దేవుని కృప కావాల్సింది? ఆ కులంలో ఉన్న వాళ్ళకేనా దేవుని కటాక్షం కావాల్సింది? ఇక మిగతా కులాల వారికి, మిగతా మతాల వారికి దేవుని కటాక్షం, దేవుని కృప అవసరం లేదా? జీవశ్వాస కలిగిన ప్రతి మనిషికి దేవుని కృప, కటాక్షం, వాత్సల్యత కావాలి. అది ఎవరి ద్వారా కలుగుతుంది? యేసుక్రీస్తు వలనే కలుగుతుంది. ఆయన మతానికి కాదు మధ్యవర్తి, ఆయన నరులకు మధ్యవర్తి. ఆయన కులానికి కాదు మధ్యవర్తి, ఆయన ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ఆయన మధ్యవర్తి అన్నప్పుడు ఈ రోజున ఆ మధ్యవర్తిని విశ్వసించి, ఆయనను వెంబడించి, ఆయన అడుగు జాడలలో మనం నడిపించబడిన వారమై, ఆయనతో అడుగులు వేస్తూ, ఆయనతో గనక మన యాత్ర ముందుకి కొనసాగితే ఆ దేవుని కటాక్షం, దేవుని కనికరం మనకు కలుగుతుంది. మనం ఏ విషయంలో కూడా దేవునికి దూరం కావాల్సిన అవసరం లేదు. దేవుని ఆలోచన మనకు కలుగుతుంది, దేవుని నడిపింపు మనకు ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం మెండుగా అనుభవించగలుగుతాము, దైవ ప్రణాళికకు మనం మరి యోగ్యులుగా మార్చబడగలుగుతాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఇక్కడ ఒక మాట చెప్పనా, ఈ మధ్యవర్తి అయిన దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యంలో చక్కటి మాట. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగట్టి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగుగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక ఇండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఆయన మధ్యవర్తి అయి తన జనులకు కానీ అన్ని జనులైన వారికి కానీ ఆయన న్యాయం తీరుస్తాడట. తద్వారా ఏం జరుగుతుంది అనంటే, ఇక్కడ మనం గమనించేటప్పుడు ఇక వారు యుద్ధము చేయ నేర్చుకొనుట మానివేతురు. ప్రియులారా, యుద్ధము అనేది ఎంత భీకరమైనదో మనకు తెలుసండి. రక్తపాతం కలుగుతుంది, ఈర్ష్య ద్వేషాలు పెరిగిపోతాయి. ఇలాంటి అనుభవాల్ని వాళ్ళు దూరం చేసుకుంటారట. అంటే శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ఒకరి ఎడల ఒకరికి ఒక మంచి అవగాహన కలుగుతుంది. మీరు 5వ వాక్యం దగ్గర నుంచి మనం చదివితే, మనం యెహోవా వెలుగులో నడుచుకుందుము, యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండి జనుల సాంప్రదాయములతో నడుచుకొని ఉన్నారు.
వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. వాళ్ళ యొక్క పరిస్థితులు అలా ఉన్నాయండి. మంత్రప్రయోగాలు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, ఇవి నేర్చుకొని వాళ్ళు అలా ఉన్నారు. వారికి ఆయన మధ్యవర్తి అయి నిలిచి ఉన్న ఆ పరిస్థితుల్లో నుంచి వారిని విమోచించి వారికి ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. అందుకే మీరు ఈ వాక్యంలో మనం చదువుతాము, 3వ వాక్యం 2వ భాగంలో, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన మధ్యవర్తి అయి ఇలాంటి ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈర్ష్య ద్వేషాలకు మనం దూరాన బ్రతకవచ్చు. ఈ సాంప్రదాయాలు లేక ఈ మంత్ర ప్రయోగాలు ఇలాంటి అసహ్యమైన వాటికి మనం దూరాన బ్రతకవచ్చు. మనకు ఒక పవిత్రమైన జీవితం కలుగుతుందని ప్రవక్త ప్రవచన రీతిగా ఆహ్వానిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తుని మనం విస్మరిస్తే పవిత్రమైన జీవితానికి మనం సమీపస్తులం కాలేము అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అందుకే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం చేత కడగబడాలి. ఆయనే దేవుడిని విశ్వసించి మనం ఆయనని గుండెల్లో చేర్చుకుంటే ఆయన మన హృదయ కాఠిన్యమును తొలగించి మన స్వాభావికమైన గుణగణాలలో పెనుమార్పును తీసుకుని వచ్చి మనకు ఒక పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు. ఇంకొక అనుభవాన్ని కూడా నేను మీతో చెప్తాను. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదివితే, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనలకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఇక్కడ ఎక్కువైన నిబంధనలకును వాగ్దానములను బట్టి ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనలకు మధ్యవర్తి అంటే, మరి ఎక్కువైన నిబంధనలకు మధ్యవర్తి అంటే ఏంటి? ధర్మశాస్త్ర గ్రంథం ఉంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథము వలన ఎవరు నీతిమంతులు కాలేకపోయారండి. ధర్మశాస్త్ర గ్రంథము ఏం చేసిందంటే పాపిని గుర్తించింది, పాపిని నిర్ధారణ చేసింది. ఈ ధర్మశాస్త్ర గ్రంథము వలన పాపం ఎలాంటిదో ప్రత్యక్షమయ్యింది. ఆజ్ఞ అతిక్రమించడం పాపం. ఆ ఆజ్ఞ లేకపోతే పాపం లేదు కదా. ఆ ఆజ్ఞ ధర్మశాస్త్ర గ్రంథముగా ప్రత్యక్షమైంది. అందుకే దేవుని వాక్యంలో పరిశుద్ధుడైన పౌలే చెప్తాడు, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే కదా అంటాడు. అసలు ఆజ్ఞ అనేది లేకపోతే పాపం అనేది ప్రత్యక్షం కాదు కదా. అందుచేత ఈ ధర్మశాస్త్రము వలన పాపం ఎలాంటిదో ప్రత్యక్షమయ్యింది. పాపి నిర్ధారణ చేయబడ్డాడు. కానీ ఆ పాపములో నుంచి మనిషిని పవిత్రపరచబడడానికి యేసుక్రీస్తు రక్తం కార్చాడు. ఇప్పుడు మరి ఎక్కువైన నిబంధనలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యవర్తి అయి నిలిచాడట. అంటే అనేక నిబంధనలు మన మీద ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి. అనేక నిబంధనలను మనం నెరవేర్చవలసి ఉన్నది. అనేక నిబంధనల ద్వారా మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనం మార్చబడవలసి ఉన్నది. అవన్నీ కూడా యేసుక్రీస్తు రక్తంలో ఆయన నెరవేర్చి మనల్ని నీతిమంతులుగా తీర్చాడండి. మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా ఆయన ముద్రించాడండి. అందుకే ఎఫెసు పత్రికలో పరిశుద్ధులైన పౌలు కూడా క్రీస్తు యేసు ఎదుట మీరు నిర్దోషులను నిష్కళంకులుగా ఉండాలని మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఆయన అని ఎఫెసు సంఘానికి ఆయన పత్రిక రాశాడు. నా ప్రియమైన సహోదరులారా చూడండి, అధికమైన నిబంధనలు నెరవేర్చబడుటకు
వాటిల్ని మనలో నెరవేర్చి మనల్ని సంపూర్ణంగా చేయుటకు ఆయన మధ్యవర్తిగా ప్రత్యక్షమయ్యాడు అనేది ఈ హెబ్రీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఈరోజు నేను మీతో చెప్పగలిగింది దేవుని వాక్యాన్ని బట్టి, ఆ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన ఒక పవిత్రమైన జన్మగా మనల్ని మలచి మార్చి ఆయన మనకు మధ్యవర్తిగా ముందుగా నడిచి ఆయన మనల్ని నడవవలసిన మార్గంలో నడిపిస్తాడు. చేరవలసిన గమ్యానికి ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. గనుక ఆ మధ్యవర్తి అయిన దేవునికి ఆ పదమస్తకం అంకితం చేసుకొని ఆయనకు మనం లోబడి శిరస్సు వంచి ఆయనతో అడుగులు వేద్దాం, దైవ కృపను పొందుకుందాం. అప్పుడు మనం కటాక్షింపబడిన వారమై నిత్య నరకాగ్నికి మనం దిగజారిపోకుండా మనం రక్షించబడతాము, కాపాడబడతామని వాక్యం చెప్తుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీవు కృప చూపించు దేవుడవు తండ్రి, మీరు దయ చూపించు దేవుడవు. మీ దయను మీ కనికరాన్ని మేము పొందుటకు మీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి మీరు పంపించారు. యేసుక్రీస్తు యందు మేము విశ్వసించుట వలన ప్రభువా మేము మధ్యవర్తికి లోబడిన వారమై ఆ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వలన కలిగే దివ్యమైన ఆశీర్వాదాలు మేము పొందుకొని మీతో సంధి చేకూర్చబడుటకు నాయనా మీరు వేసిన ప్రణాళిక గొప్పది. ఆ ప్రణాళికను గుర్తించిన వారమై శిరస్సు వంచి మీ యొక్క చిత్తానికి లోబడి మేము కూడా దీవించబడుటకు, మీ వాక్యానుసారంగా బ్రతుకుటకు తండ్రి మీతో సహవాసం కలిగిన వారమై మేము వెంబడించుటకు, మీతో సహవాసం కలిగిన వారమై మీతో మేము ఏకమగుటకు యేసుక్రీస్తు అనే మధ్యవర్తి యొక్క నియమ నిబంధనలకు మేము లోబడి నడుచుటకు కావలసిన కృపను మీరు మాకు అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు ఏకమగు వరకు కుడికైనను ఎడమకైనను తొలగక మీ కుమారుడైన యేసుక్రీస్తు మాకు విధించిన పవిత్రమైన పరిశుద్ధమైన మార్గములో నాయన మేము ముందుకు కొనసాగుటకు మీరు మమ్మల్ని బలపరచమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.